అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓటింగ్ సరళిని, పోల్ మేనేజ్మెంట్ను, సిస్టమ్ని శాసించాలి లేదా గుప్పెట్లో పెట్టుకోవాలి అంటే కొంతమంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అధికారుల బదిలీ తప్పదు అని కూటమి మొదటి నుంచి కూడా ఆశిస్తోంది, భావిస్తోంది, ఆశలు పెట్టుకుంది, గంపడాశలు పెట్టుకుంది. ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు సిఎస్ అండ్ డీజీపీ అవుట్ అని. యాక్చువల్లీ మన ఛానల్లో నేను ఎప్పుడో మార్చి నెలాఖరులో చెప్పా, ఏప్రిల్ 8 నుంచి 13 మధ్య సెన్సేషన్స్ జరుగుతాయి అని. అంటే యాక్చువల్లీ ఈ అధికారుల మీద గత కొన్ని రోజులుగా నిఘా ఉంది, విచారణ జరుగుతోంది, అనేక ఫిర్యాదులు వస్తున్నాయి, అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి దాని మీద కూడా వీళ్ళు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఆరోపణల మీద విచారణ జరుగుతోంది, వివరణ ఇచ్చుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సో నిన్న మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి గారు, ఆయన ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు, సిఎస్ అండ్ డీజీపీ గారి మీద కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది, విచారణ జరిగింది, వాళ్ళు చాలా అంశాల మీద వివరణ ఇచ్చారు, వాళ్ళ మీద చాలా ఫిర్యాదులు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి, దాని మీద విచారణ జరిగింది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు. సో ఆంధ్రజ్యోతిలో ఈరోజు కొంచెం స్పైసీగా డీజీపీ అండ్ సిఎస్ అవుట్, వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా అవుట్ అని రాశారు. యాక్చువల్లీ అది కరెక్టే. కొన్ని గంటల్లోనే ఈ మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది. కూటమికి ఒక పెద్ద రిలీఫ్, ఒక పెద్ద గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే మీరు 2019 ఎన్నికలకు ముందు ఏం జరిగిందో చాలామందికి తెలిసే ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు కూడా అంతే. అప్పుడున్న అధికారులందరూ టీడీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళతో ఇంటర్నల్గా పొత్తు పెట్టుకొని కొంచెం సిస్టమ్ మేనేజ్మెంట్ చేసుకొని అప్పుడున్న సిఎస్ని, అప్పుడున్న డీజీని, అప్పుడున్న ఇంటెలిజెన్స్ అధికారులని, కొంతమంది ఎస్పీలని, వాళ్ళని వీళ్ళని మార్పించారు. సేమ్ గేమ్ ఇప్పుడు టీడీపీ ఆడుతుంది, కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే. అసలు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణమే ఇది ప్లస్ కార్పొరేట్ ఫండింగ్, ఈ 2 కారణాలు. సో ఇప్పుడు ఇది జరగబోతోంది అన్నమాట. కొన్ని గంటల్లో జరుగుద్ది. వాళ్ళిద్దరితో పాటు ఇంకొంతమంది జిల్లాల ఎస్పీలు, కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే దీని పర్యవసానం ఎలా ఉంటుంది, అయిన తర్వాత ఏం జరుగుద్ది, బదిలీ అయిన తర్వాత చాలా సింపుల్. బదిలీ అయిన తర్వాత క్షేత్రస్థాయిలో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అంటే కొంతమంది వైసీపీ అభ్యర్థులు కొన్ని జిల్లాల్లో వాళ్ళకి అనుకూలమైన డిఎస్పీలను, సిఐలను వేసుకున్నారు ఆల్రెడీ. అందుకే చూడండి, కొన్ని జిల్లాల్లో ఎస్పీలు మారినా సరే పోలీసుల తీరు మారట్లా. కొన్ని జిల్లాల్లో ఎస్పీలు అయితే మారారు, కానీ పోలీసుల తీరు మారట్లేదు. ఎందుకు? లోకల్లో ఉన్న కొంతమంది కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల్లో మార్పు ఉంటుందో అప్పుడు దిగువ స్థాయిలో ఆల్మోస్ట్ 90% మంది వరకు సెట్ అయిపోతారు, న్యూట్రల్ అయిపోతారు, నిష్పక్షపాతంగా పనిచేయాలనుకుంటారు ఒక 90% మంది వరకు. కానీ మిగిలిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు, ఒక 10%. వాళ్ళు ఆల్రెడీ ఒక పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఉంటారు కాబట్టి, ఒక పార్టీకి కమిటెడ్గా ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఉన్నతాధికారులు మారుతారో కింద స్థాయి సిబ్బందిని మార్చడం పెద్ద కష్టమేం కాదు. ఒకటి వాళ్ళ పనితీరు మార్చాలి, లేదా రెండో వాళ్ళనే మార్చేయాలి. 90% మంది వాళ్ళ పనితీరు మార్చుకుంటారు, 10% మందిని వాళ్ళని పూర్తిగా మార్చేయాల్సి వస్తుంది. అదే జరుగుద్ది అన్నమాట. సో అందుకే ఈ అధికారుల మార్పు జరగాలి అని కూటమి వాళ్ళు కోరుకుంటున్నారు. మేబీ కూటమికి గుడ్ న్యూస్ మరికొన్ని గంటల్లోనే రావచ్చు. ఇప్పటికే లేట్ అయింది. 15వ తేదీలోగా జరుగుద్దని అందరూ ఆశించారు. కొంతమంది కొన్ని జిల్లాల ఎస్పీలని, కొన్ని జిల్లాల కలెక్టర్లని బదిలీ చేశారు, కానీ ఈ మార్పు మాత్రం జరగలేదు. సో ఇది ఈ రోజు రేపట్లో జరిగిపోతే ఆ తర్వాత